హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సండే స్పెషల్ వ్లాగ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తారా? మరి చూసే ముందు చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే, ఓకేనా? ఇంకా డైలీ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా మంచిగా గిఫ్ట్స్ అయితే ఉన్నవి. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. లడలడ తినేస్తున్నాను, అబ్బా మామూలుగా తినట్లేదు కదా. సో ఇంతకు ఏం తింటున్నాను ఏంటి అనేది వీడియోలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టాక్ చూసారా? లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను స్టాక్ అయితే వచ్చింది అని. మరి ఏం స్టాక్ వచ్చింది ఏంటి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీతో నేనైతే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రిపేర్ చేసింది ఏంటి అంటే మా బుజ్జిగాడికి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను. బుజ్జిగాడికి ఫుడ్ ఏంటి, మీ ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పటికీ స్టిల్ చెప్తున్నాను కదా, మా బుజ్జిగాడికి కూడా సపరేట్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి. మల్టీవిటమిన్స్ తోటి పోషకాలు ఉండేలాగా తనకు సపరేట్గా ఒక పూట మాత్రమే మంచిగా విటమిన్స్ ఉండేలాగా పోషకాలు ఉండేలాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక పూట ఏంటి అంటే మేము తినే ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాము. ఇంకా నైట్ టైం స్నాక్స్ యాజ్ యూజువల్గా ఉండేది. ఇంకా ఈవినింగ్ టైంలో టిఫిన్ సెక్షన్ ఉంటుంది. సో ఇలాగైతే మా రొటీన్ అయితే ఉంటుంది. మా ఇంట్లో పాల మీద మేగడ, పెరుగు మీద మేగడ అస్సలు వదలను. ఎప్పుడెప్పుడు పెరిగిపోతుందా, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని నేను ఉంటాను. ఎందుకు అంటే పాల మీద మేగడని పెరుగు మీద మేగడని తీసి ఒక 1 వీక్ 10 డేస్ స్టోరేజ్ చేసేసి దాన్ని ఎంచక్కా చిలకటం కానీ మిక్సీ వేయడం కానీ చేస్తే వెన్న వస్తుంది కదా, దాన్ని కాస్తే నెయ్యి వస్తుంది కదా. ఆ నెయ్యి కోసం వెయిటింగ్ అనమాట నేను. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కదా, అది కూడా నెయ్యి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే మనం యూజ్ చేయటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. నాకు ఇంతవరకు బయట కొనిన నెయ్యి ఎక్కడ నచ్చలేదు ఇన్ ఒంగోలు. నిజంగా ఏదైనా సరే నేను రియల్గా చెప్తున్నాను కదా, నాకు ఎక్కడైతే నచ్చలేదు. ఇన్ కేసు మీకైతే తెలిస్తే కనుక మంచి నెయ్యి ఎక్కడ దొరుకుతుంది అని తెలిస్తే నాకైతే చెప్పండి. 1 kg దాకా తీసుకుంటాను, ఓకేనా? నాకు నెయ్యి అంటే అంత ఇది ఎవ్రీడే మాకు మీల్స్లో ఉండాలా, స్నాక్స్లో ఉండాలా. ఇంకోటి బాబుకి ఏ స్నాక్స్ చేసినా నెయ్యి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీడిపప్పు ఒక 5-6 ఇవ్వాలి అన్నా అది నేతిలో వేయించి ఇస్తాను. సో అలా ఉంటుందన్నమాట. సో అందుకోసమే నేను చెప్తున్నాను, మంచిగా నెయ్యి ఎక్కడైనా సరే సేల్ చేస్తున్నారు అంటే చెప్పండి, ఇమ్మీడియట్గా నేను 1 kg తీసుకుంటాను. కానీ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను కదా, నాకు ఎక్కడైతే అంత క్వాలిటీ తోటి ప్యూర్గా దొరకలేదు. ఎందుకు అంటే డౌల్డా మిక్స్ అవ్వటము, లేకపోతే స్మెల్ రావటము, ఏదో మొత్తానికైతే నాకైతే నచ్చలేదు. అంత తొందరగా నాకు నచ్చదండి, చెప్తున్నాను కదా. ఇష్టం లేకుండా తినడం కూడా కష్టమే కదా. సో అలా తీసుకొని వచ్చి పారబోసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో అందుకని నేను మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అది అనమాట. ఇలాగా అంటే జనరల్గా అందరి విషయము అదేలేండి, స్పెషల్గా నా గురించి చెప్తున్నాను అనుకోవద్దు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను అంతే. సో అది పరిస్థితి. అందుకని మాకు డైలీ లీటర్ పాలు పడతాయి. మేము ఉన్నది కొద్దిమంది అయినా సరే లీటర్ పాలు ఎగ్జాక్ట్గా అయితే పడతాయి. సో ఇక్కడైతే రైసు చక్కగా నానాయి అనమాట. పక్కన మాత్రము బాయిల్ అయిపోతుంది, మరుగుతుంది. సో అర్థమైపోయింది కదా ఏం చేస్తున్నాను. బిర్యానీ సండే స్పెషల్ అంటే జనరల్గా ఎవరింట్లో అయినా సరే బిర్యానీ మస్ట్ అండ్ షుడ్. అలానే మా ఇంట్లో కూడా నేనైతే బిర్యానీ బయట తెచ్చుకోము అని చెప్పను, కానీ మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేస్తాను. అది ఈ మధ్య కొద్దిగా చేస్తున్నాను. అంతకుముందు అయితే కేజీలు అదేదో డైలాగ్ ఉంది, సునీల్ అంటారు కదా, కుంభాలు అని. ఆ డైలాగ్ ప్రకారం చెప్పాలి అంటే అంతకుముందు మన ఇంట్లో చిల్డ్రన్ చాలామంది ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళకి ఎవ్రీ సండే నేను ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. సో వాటిల్లో చికెన్, ఫిష్ అవి కామన్. నిజంగా ఆ డేస్ వేరు కదా, మళ్ళీ ఆ డేస్ వస్తాయో రావో నాకు తెలియదు, కానీ
ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఇప్పటి రోజుల కన్నా అప్పటి రోజులు నాకు బాగా నచ్చాయి. అసలు ఆ రోజుల్లోకి వెళ్ళిపోతా. సండే వచ్చిందంటే చాలు, అబ్బా ఎంత పీస్ఫుల్గా ఉండాల్సిన సండే ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అని ఒకసారి అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎవ్రీ డే సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం మేము మా ఇంట్లో. సో స్టాక్ అయితే వచ్చేసిందని చెప్పాను కదా, లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందని చెప్పచ్చు. మంచిగా రన్ అవుతున్న డిజైన్స్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నాను. 250 నుంచే స్టార్టింగ్ ఉంది. మళ్ళీ నేను ఒక వీడియో అయితే చేస్తాను, అసలు ఏం స్టాక్ వచ్చింది ఏంటి అనేది మీకు క్లారిటీగా. వీడియోస్ అన్నీ నేను తీసాను, ఎప్పుడు పోస్ట్ చేస్తాను చెప్పలేకపోతున్నాను, అంటే చాలా వీడియోస్ ఉన్నాయి కదా. సో అందుకని 1 by 1 అయితే మీకు నేను ఇస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నది ఏంటి అంటే మీకు పోస్ట్ చేసేటప్పటికి ఆ ఐటెం అనేది అయిపోతుంది. ఇన్స్టాలో, ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో కూడా నేను అన్నీ పోస్ట్ చేసేస్తున్నాను కదా. సో పర్లేదు, మంచిగా సేల్ అవుతూనే ఉంది. సో సీజర్స్ కూడా ఉన్నాయి. క్రిస్మస్ టైంకి అయితే ఇంకా మంచిగా స్టాక్ అయితే తెప్పిస్తున్నాను, మంచిగా బల్క్ ఐటమ్స్ అనమాట. సో కావాలి అనుకున్న వాళ్ళు మీరు చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే మీరు అనుకోవచ్చు స్టాక్ వచ్చింది అంటే నేను పెట్టుబడి బాగా పెట్టి తెస్తున్నాను అనుకోవద్దు. ఇక్కడ రీసెల్లింగ్ అనేది నేను చేస్తున్నాను అండి. నాకు తెలిసిన అమ్మాయి మంచిగా తీసుకొచ్చినప్పుడు తను నాకు కొన్ని పిక్స్ అయితే పంపిస్తుంది. సో ఆ పిక్స్ని బట్టి నేను స్టేటస్ పెట్టుకొని ఒక 50 or 100 అలాగా మార్జిన్ చూసుకొని నేను కూడా సేల్ చేస్తున్నాము. అలాగా ఉంటుంది ప్రజెంట్ అయితే. ఇంకా ఫ్యూచర్లో మంచిగా పెట్టుబడి పెట్టి మంచిగా సేల్ చేయాలి అనేది అయితే నాకైతే ఉంది. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకైతే చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది ఏంటి అంటే చెప్పండి చూద్దాం. ఇది కూడా ఇంట్లో చేసింది నేను, అంటే ఒక పిజ్జా టైపు, ఒక ఎలా చెప్పాలి, ఇది ఉంటుంది కదా ఎగ్ పఫ్ లాగా ఉంది కదా. సో అది ఎలా చేశాను అంటే మార్నింగ్ నేను చపాతీ చేశాను కదా, మామూలు చేస్తుంటాను కదా, చపాతీలో కర్రీ పెట్టేసేసి అది ఏంటి అంటే మనకి ఓవెన్ ఉంటుంది కదా, ప్రజెంట్ అయితే మనకి ఓవెన్ పాడైపోయింది, వర్క్ చేయట్లేదు. నేనేం చేశానంటే పెద్దది మాకు ఫిష్ కర్రీ బౌల్ ఉంది కదా, సో ఆ ఫిష్ కర్రీలో స్టాండ్ పెట్టేసేసి దాని మీద ఇలాగా గోధుమతో చేసింది, లోపల ఎగ్ కర్రీ ఉంది. సో అలానే ఎగ్ కర్రీతో పాటు చిన్నగా చికెన్ పీసెస్ వేసాను అండి. అది చక్కగా రోస్ట్ అయిపోయింది, ఇడ్లీ పాత్రలాగా ఉంది అనమాట. అంటే దాని మీద మూత అలా వస్తుంది. ఇడ్లీ పాత్రలు అయితే పెట్టలేదు, ఫిష్ కర్రీ బౌల్ ఉంది కదా అదైతే వెడల్పుగా బాగుంటుంది. కొద్దిగా అలా చేశాను, చక్కగా బాగా వచ్చిందండి, నిజంగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అయితే బాగుంది. సో అది అనమాట పరిస్థితి. బుజ్జిగాడికి కూడా మీరు అనుకోవచ్చు అంత కష్టపడి చేసుకోవడం ఎందుకు, ఏమో 30 రూపీస్ పెడితే బయట తెచ్చుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఒకప్పుడు చేశాను అండి, అంటే ఇన్స్టాంట్గా తినాలి అనుకున్నప్పుడు ఒకప్పుడైతే చేశాను, కానీ ఇప్పుడు ఏది అయితే బయట కొనటం లేదు. బుజ్జిగాడు వచ్చిన దగ్గర నుంచి తనకి బయట ఫుడ్ అస్సలకి ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ అయితే నేను చేయలేదు. చైన్ కూడా మ్యాక్సిమం 99% నాకు బాగున్నా లేకపోయినా బుజ్జిగాడికి అలాగే ప్రిపేర్ చేసి ఇవ్వడమే నాకైతే సంతోషము. సో ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా అన్నమాట. సో ఇక్కడ పిల్లలు కూడా బాగా మంచిగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ విషయము గివ్ అవే అడుగుతున్నారు అండి. నేను చేస్తున్నాను, ముగ్గురు అడుగుతున్నారు చక్కగా. అని మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు 3 members మాత్రం కన్ఫామ్గా ఉన్నారు. డైలీ చూస్తూ ఒక 3 or 4 days కనుక అంటే వీడియో పెట్టకపోతే ఏంటక్క ఏమైనా హెల్త్ బాగాలేదా, ఎందుకు వీడియో రాలేదు అని అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఏంటి అంటే గివ్ అవే అంటున్నారు, గిఫ్ట్స్ చూపిస్తున్నారు, కానీ గివ్ అవే అనౌన్స్ చేయట్లేదు అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే 100 likes వస్తే ఖచ్చితంగా గివ్ అవే ఇవ్వాలని నాకు ఉంది. ఎవరైనా సక్సెస్ అయ్యే కొద్దిగా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో నేనైతే అలా ప్లాన్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే షార్ట్స్ కూడా మంచిగా వ్యూస్ వస్తున్నాయి, అలాగే నార్మల్ వీడియోస్ కూడా మంచిగా వ్యూస్ వస్తున్నాయి కదా. మరి మీకు అమౌంట్ అనేది రావటం లేదా యూట్యూబ్ నుంచి అంటున్నారు. లాస్ట్ టైం వీడియోలో నేను చెప్పాను నాకు అమౌంట్ వస్తుంది అని, మళ్ళీ అయితే అడుగుతున్నారు.
అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఎవ్రీ మంత్ వస్తూ ఉంటే ఇంత వచ్చింది అని చెప్పగలను. కాకపోతే ఇక్కడ ఎవ్రీ మంత్ రావటం లేదు. అంటే ఎప్పుడుకో ఒకసారి అని కూడా చెప్పలేను, కానీ మనీ అయితే వస్తుంది. ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా మీతో నేను క్లారిటీగా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది నాకు చెప్తే నేను అటువంటి వీడియోస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడిప్పుడే మీకు వ్లాగ్స్ అయితే ఓకే. బ్యూటీ టిప్స్ గురించి అడుగుతున్నారు. అక్క ఛానల్ నేమే అది కదా, మీరు బ్యూటీ టిప్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది అని మాకు అనిపిస్తుంది అక్క అన్నారు. నాకు చేయాలని ఉంది, కానీ నాకైతే టైం సెట్ అవ్వటం లేదు. సో ఇక్కడి నుంచి అయితే మాత్రము ఖచ్చితంగా బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి. అవి ఇంట్లోనే జనరల్గా న్యాచురల్గా ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.